స్పీకర్ ఓం బిర్లాకు ప్రధాని శుభాకాంక్షలు. సభ్యులకి మార్గదర్శనం చేస్తారని ఆశిస్తున్నామన్న మోదీ. ముగిసిన లోక్సభ సమావేశం. సభని రేపటికి వాయిదా వేసిన స్పీకర్. లోక్సభలో ఆసక్తికర సన్నివేశం. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న మోదీ, రాహుల్ గాంధీ. ఓం బిర్లాకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు. చిత్తశుద్ధితో విఘ్నతతో సభని నడిపించాలంటూ ట్వీట్. మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చేపడుతున్న కార్యక్రమాలపై ఆరా. ఈ నెల 29న కొండగట్టుకి ఏపీ డిప్యూటీ సీఎం. అంజన్నకు ప్రత్యేక పూజలు చేయనున్న జనసేనాని. జీవన్ రెడ్డికి హైకమాండ్ నుంచి పిలుపు. ఢిల్లీకి రావాలని సోనియా గాంధీ ఫోన్. అధైర్యపడద్దు, అండగా ఉంటాం. ప్రజా దర్బార్కి తరలి వచ్చిన ప్రజలకి లోకేష్ భరోసా. సమస్యల పరిష్కారం కోరుతూ గురుకుల అభ్యర్థుల నిరసనకు మద్దతు ప్రకటించిన మాజీ మంత్రి హరీష్ రావు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ని కలిసిన ఎమ్మెల్యేలు. తాజా పరిణామాలపై ఎమ్మెల్యేలతో చర్చించిన కేసీఆర్. మాజీ మంత్రి అనిల్ పై ఓ మహిళ ఫిర్యాదు. తన స్థలాన్ని కబ్జా చేసి వైసీపీ ఆఫీస్ కడుతున్నారని ఆరోపణ. విశాఖలో ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే. డ్రగ్స్ గంజాయి రహిత రాష్ట్రమే లక్ష్యమన్న హోంమంత్రి అనిత. ఎవరిని ఎక్కడుంచాలో ప్రజలకి తెలుసు. ఏ మొహం పెట్టుకుని ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడన్న బొలిశెట్టి. మహిళలకి ఫ్రీ బస్సుపై అధ్యయనం జరుగుతోంది. త్వరలోనే అమలు చేస్తామన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి. విశాఖపట్నం భీమిల్లో దారుణం. పెంపుడు కుక్క కరవడంతో తండ్రి కొడుకు మృతి. కాకినాడలో పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం. చెత్త కుప్పలోకి చేరిన ఆధార్ కార్డులు, ప్రసాదం ప్యాకెట్లు. కడప జిల్లా ముద్దనూరు ఎస్సీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ తో 8 మంది విద్యార్థులు అస్వస్థత. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో స్పెషల్ శానిటేషన్ కార్యక్రమం. ప్రధాన వీధులకు చీపురులతో ఊడ్చిన మంత్రి కొల్లు రవీంద్ర. జూడాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు. నిధులు విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ. ఆషాఢం బోనాలపై ప్రభుత్వం సమీక్ష. బోనాల నిర్వహణ, ఏర్పాట్లపై చర్చ. సీఎం ఇంటి ముందు గురుకుల టీచర్ అభ్యర్థుల నిరసన. మోకాళ్ల మీద కూర్చొని భిక్షాటన చేసిన నిరసన. నేరేడ్మెట్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో పురోగతి. పోలీసుల అదుపులో 4 నిందితులు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం. తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల పాటు వర్షాలు. రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం. ఆస్కార్ అకాడమీలో చేరేందుకు ఆహ్వానం.
అబ్దుల్ కలాం ఫోన్ చేస్తే రాంగ్ నెంబర్ అని చెప్పా. ఆసక్తికర ఘటన గుర్తు చేసుకున్న సుధామూర్తి. రైట్, డీటెయిల్స్